హైడ్రా పేదలు తాము కట్టుకున్న ఇండ్లకు సంబంధించి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందని అమ్మారు. కరెంటు బిల్లు కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, ఇవన్నీ కట్టించుకొని ఇప్పుడు మాత్రం ఇవి చెరువులకు సంబంధించినవి, నాలాలకు సంబంధించినవి అని ఖాళీ చేయించడం ఎంతవరకు సమంజసం అంటూ గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చారు. అయితే ఎక్స్ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్ ని ఎప్పుడు కూలుస్తున్నారు అంటే రంగనాథ్ చెప్పిన మాటలు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయాయి. నాకు ఇక్కడ అర్థం కాని అంశాలు ఏంటి అంటే అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్ లో చదువుకునే వాళ్ళే పేద పిల్లలా? వీళ్ళు కూల్చిన ఇండ్లలో పేదవాళ్ళు లేరా? మధ్యతరగతి వాళ్ళు లేరా? ఒక ఇల్లు కట్టుకోవడం ఒక మనిషికి ఎంత కళ. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అయినప్పుడు అసలు దీనికి ఒక క్లారిటీ ఉందా? ఆయన చెప్పే మాటలేనండి. ఉపాధి కూడా చూపిస్తున్నారు. ఆక్రమణపై నోటీసులు ఇచ్చాం, తుది నిర్ణయం పెండింగ్ లో ఉంది. సల్కాం చెరువు ఆక్రమణపై ఎక్స్ లో ప్రశ్నకు హైడ్రా చీఫ్ సమాధానం. అంటే అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీకి ఒక రూలు, పేద ప్రజానికానికి మరో రూలా? అంతేగాని అక్కడ పేద ప్రజలు చదువుకుంటారు. ఎక్కడ సార్ పేద ప్రజలు చదువుకోండి? ఎక్కడా లేరు పేదవాళ్ళు. మీరు కూర్చున్న హైడ్రైన్లు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు? అసలు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులకు మీరు ఏం నోటీసులు ఇచ్చారు? ఆ అధికారులది అప్పుడున్న ప్రభుత్వాలది మీకు తప్పులాగా కనబడలే. ఒక సామాన్యుడు మధ్యతరగతోడు వీడు ఏం చేస్తాడు? కబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తూనే మానవతా దృక్పథాన్ని విస్మరించబోమని స్పష్టం చేశారు. మానవత అనే పదం చెప్పడానికి నిజంగా ఈ విషయంలో అర్హత లేదు. కొంతమంది కోర్టులకు వెళ్తే ఆ కోర్టులో కేసు నడుస్తుంటే కూడా కూల్చేసిన సందర్భాలున్నాయి. అక్బరుద్దీన్ పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజీ నిర్మించారు. ఆ కళాశాలలో 10,000 మంది పేద ముస్లిం విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. మేము వారి జీవితాలను నాశనం చేయలేం. ప్రాథమిక నోటీసులు ఇచ్చాం, కానీ తుది నిర్ణయం పెండింగ్ లో ఉంది. వాస్తవాలను పరిశీలించి న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం అని అన్నారు. వారేవా, చప్పట్లు కొట్టండి రంగనాథ్ సార్ కి. ఓవైసీ కాలేజీకి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిండ్రు. పాపం అక్బరుద్దీన్ మీద దశాబ్దం క్రితం దాడి జరిగితే దానికి గుర్తుగా దాడి జరిగింది ఇక్కడే అని తెలియజేయడానికి అక్కడ ఒక చెరువును ఆక్రమించి ఆయన కాలేజీ కట్టి గొప్ప పని చేసిండట. మన రంగనాథ్ సార్ చెప్తాడు. ఆ గొప్ప పనిలో భాగస్వామ్యంగా చాలా మంది పేద ముస్లింలను చదివిస్తుండట. అందుకని ఆ పేద ముస్లింల జీవితాలను నాశనం చేయలేడు. కాబట్టి ఈడ పేద హిందువుల జీవితాలు నాశనం అయిపోయినా, పేదోడి జీవితాలు నాశనం అయిపోయినా, మధ్యతరగతోడి జీవితాలు నాశనం అయిపోయినా ఏం కాదు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ మీద దాడికి గుర్తుగా కట్టింది కదా, ఆ కాలేజీ నాశనం అయిపోకూడదు. వివక్ష, నిజంగా వివక్ష. ఈరోజు న్యాయం, చట్టం, రాజకీయం, అధికారం ఒక వర్గం కోసమే పనిచేస్తోంది అని కంటి ముందు కనిపిస్తోంది. చాలా మంది ఎక్స్ వేదికగా కామెంట్స్ పెట్టారు, చెక్ చేసుకోండి.